అందరికీ నమస్కారం. డ్రై స్కిన్ ఉన్న వాళ్లకు చర్మం గట్టిగా అనిపించడం, పొట్టు రావడం, దురద లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ సరైన సంరక్షణ చేస్తే డ్రై స్కిన్ కూడా సాఫ్ట్గా, హెల్తీగా మారుతుంది. ఈ వీడియోలో సులభమైన హోమ్ రెమెడీస్ చూద్దాం. డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది? నీరు తక్కువగా తాగడం, వేడి నీటితో స్నానం చేయడం, హార్ష్ సబ్బులు వాడటం వల్ల చర్మం తేమ కోల్పోతుంది. వాతావరణ మార్పులు కూడా డ్రై స్కిన్కు కారణమవుతాయి. తేనె మరియు పాలు చర్మానికి సహజ మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి. రెండింటిని కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఇది డ్రైనెస్ను తగ్గిస్తుంది. అలోవెరా జెల్. శుద్ధమైన అలోవెరా జెల్ను రోజు రాత్రి ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మాన్ని కూల్గా ఉంచి పొట్టు రాకుండా చేస్తుంది. డ్రై స్కిన్కు ఇది బెస్ట్ డైలీ కేర్. కొబ్బరి నూనె మసాజ్. కొద్దిగా కొబ్బరి నూనెతో ముఖానికి లేదా చేతులకు మసాజ్ చేయాలి. ఇది చర్మంలో తేమను లాక్ చేసి సాఫ్ట్గా ఉంచుతుంది. రాత్రి వేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. పెరుగు మరియు తేనె ఫేస్ ప్యాక్. పెరుగు తేనె కలిపి ఫేస్ ప్యాక్ చేయాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి. చర్మం మృదువుగా మారి న్యాచురల్ గ్లో వస్తుంది. అరటిపండు ప్యాక్. పండిన అరటిని మెత్తగా చేసి ముఖానికి రాయాలి. ఇది డ్రై స్కిన్కు పోషణ ఇస్తుంది. వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నీరు తాగడం. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. లోపల నుంచి తేమ ఉంటే బయట చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై స్కిన్ తగ్గడానికి ఇది చాలా ముఖ్యం. నిద్ర మరియు అలవాట్లు. సరైన నిద్ర లేకపోతే డ్రై స్కిన్ సమస్య పెరుగుతుంది. రోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయకండి. ఇప్పుడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. రోజు స్క్రబ్ చేయకండి. హార్ష్ సబ్బులు వాడకండి. ఎక్కువ కెమికల్ క్రీమ్లు డ్రై స్కిన్ను ఇంకా పెంచుతాయి. డ్రై స్కిన్కు ఖరీదైన క్రీములు అవసరం లేదు. ఇంట్లో ఉన్న సహజ చిట్కాలను క్రమంగా పాటిస్తే చర్మం సాఫ్ట్గా, హెల్తీగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.